అశోక్ నగర్ అమ్మాయిలతో జాగ్రత్త. అందరూ ఇలాగా ఉంటారని కాదు. సో నాకు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలనిపించింది. సో అశోక్ నగర్లో కొంతమంది అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఎవరైతే యూపీఎస్సీ ఆర్ ఐఏఎస్ గ్రూప్ 1 కోచింగ్ కోసం ఎవరైతే అశోక్ నగర్ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోండి. కొంతమంది ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఇలాగా చెప్తున్నాను అని చెప్పి చాలా జెన్యూన్గా తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా వచ్చిన పని చూసుకుంటూ కష్టపడి రాత్రింబగళ్ళు చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుందే కాకుండా వేరే వాళ్ళ అబ్బాయిల జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇబ్బంది పడేలాగా పరిస్థితులు ఉన్నాయి. ఏమన్నా అయిందంటే డెఫినెట్లీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇందిరా పార్కులో, ఎన్టీఆర్ గార్డెన్స్లో, మీరు ఒక్కసారి ఇందిరా పార్క్లో, ఎన్టీఆర్ గార్డెన్స్లో ఈవినింగ్ 4 నుంచి 7, మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ 4 నుంచి 6, 7 మధ్యలో ఒకసారి తిరగండి. ఎన్టీఆర్ గార్డెన్స్లో కానీ లేకపోతే ఇందిరా పార్క్లో కానీ. అట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి విషయాలు మీరు చూస్తారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది, సో వాళ్ళు పాపం వచ్చినప్పుడు జెన్యున్గానే చదువుకొని క్రాక్ చేద్దాం అనే కాన్సెప్ట్ వస్తున్నారు. కానీ వచ్చినాక గోల్ మర్చిపోతున్నారు, జల్సాలకు అలవాటు పడిపోతున్నారు, తిరుగుళ్ళకు అలవాటు పడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎందుకు పంపించారు, ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఈ విధంగా బాయ్ ఫ్రెండ్స్ని వేసుకొని తిరగడాలు. 100% స్వేచ్ఛ ఉంది, నేను కాదనట్లేదు. ఒక అమ్మాయి 10 మందితో తిరగచ్చు, 12 మంది తిరగచ్చు, ఒక అబ్బాయి 12 మందితో తిరగచ్చు, 20 మంది తిరగచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఖచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది ఇక్కడ. కానీ వచ్చిన పర్పస్ మర్చిపోతున్నారు. ఎందుకు వచ్చారు అశోక్ నగర్కి? నెల మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడి తిని తినక డబ్బులు పంపిస్తున్నారు. మీ హాస్టల్ ఫీజు కానీ, కోచింగ్ ఫీజు కానీ, ఇంకో స్టడీ హాల్కి కానీ, లేకపోతే బుక్స్ కానీ ఎంత కష్టపడి పంపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వచ్చిన పని మర్చిపోయి ఈ విధంగా తిరిగితే టైం వేస్ట్ కెరియర్ వేస్ట్ అవ్వడం తప్ప ఏముండదు. నా చెల్లెలు అయితే ఖచ్చితంగా నేను ఇంకా గట్టిగా వార్న్ చేస్తాను. నా చెల్లెలు కానీ, నా తమ్ముడు కానీ అరే తిరిగితే చెడిపోతావురా అంటే నేను చెప్తాను. వాళ్ళు తిరుగుతున్నారంటే, చెడిపోతున్నారంటే నేను ఖచ్చితంగా చూస్తూ ఉండలేను. నేను ఖచ్చితంగా వార్న్ చేస్తాను. అరే అట్లా కాదురా అమ్మ, అట్లా కాదు, ఇట్లా కరెక్ట్ పద్ధతి కాదు. కెరియర్ ఫస్ట్, కెరియర్ మీద ఫోకస్ చేయండి. మీ కాళ్ళ మీద మీరు ఇండిపెండెంట్గా నిలబడాలి. అందుకని అమ్మ నాన్న కష్టపడుతున్నారు అని నేను చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు చెప్తా ఉన్నా, కొంతమంది గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తారు. గోల్ లేకుండా వచ్చిన వాళ్ళ గోల్స్ కూడా డిస్ట్రాక్ట్ చేసేలాగా ఉంటారు. సో బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ అశోక్ నగర్లో యూపీఎస్సీ కోచింగ్కి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంది అంటే ఇదే. సో బీ అవేర్ ఆఫ్ దట్. వచ్చిన పని మర్చిపోవద్దు. దీన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు యూపీఎస్సీ కోచింగ్ వచ్చినా, గ్రూప్ 1 కోచింగ్ వచ్చినా, గ్రూప్ 2 కోచింగ్ వచ్చినా జాగ్రత్త పడండి. పేరెంట్స్ కూడా నెల డబ్బులు పంపిస్తానని కాకుండా ఎప్పటికప్పుడు వాకప్ చేయండి. నాకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ నేను ఆలోచిస్తా ఏది మంచి ఏది చెడు, దీన్ని పబ్లిక్లో తీసుకెళ్లాలా వద్దా, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాను నేను. ఇంకొకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. సో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్త. కొంతమంది అబ్బాయిలు కూడా కరెక్ట్, కొంతమంది లేరు. యూపీఎస్సీ కోచింగ్ కోసం వచ్చిన వాళ్ళు అమ్మాయిలు కూడా కొంతమంది కరెక్ట్గా లేరు. సో జాగ్రత్తగా ఉండి ఆ డిస్ట్రాక్షన్ సైడ్ వెళ్లకుండా సక్సెస్ అవ్వండి. సో బెస్ట్ యూపీఎస్సీ కోచింగ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, దానికి సంబంధించిన డిస్కౌంట్ కావాలి, నిజంగా మీకు ఇబ్బంది డిస్కౌంట్ కావాలనుకున్నా టాప్ ఇన్స్టిట్యూట్స్లో నేను మీకు ఇప్పించగలుగుతాను. ఓకే, నిజంగా మీకు నీడ్ ఉంటే పర్సనల్ గైడెన్స్ అయినా, లేకపోతే మెంటర్షిప్ అయినా, లేకపోతే ఆప్షన్స్ సంబంధించిన గైడెన్స్ అయినా, ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అయినా, సో మన సైడ్ నుంచి మనం ప్రొవైడ్ చేయగలం విత్ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఆల్సో. ఓకే, ఇది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.